హాయ్ వెల్కమ్ టు ఈటీ. సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్లో కొన్నేళ్ల పాటు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం భారీ చిత్రాలలో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ కాంబినేషన్లో నటిస్తోంది. ఈ క్రమంలో నయనతార మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తూ ఉండడం టాలీవుడ్లో ఇంట్రెస్టింగ్గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. తన రెమ్యునరేషన్ విషయంలో నయనతార మార్పులు చేసింది అని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే, మెగాస్టార్ చిరంజీవి 157వ చిత్రంపై ఫ్యాన్స్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు కారణం సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉండడం విశేషం. ఇప్పటికే అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక చిరు అనిల్ ప్రాజెక్ట్ పైన భారీ హైప్ నెలకొంది. 2025 మార్చి 3న గ్రాండ్గా షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. పైగా నయనతార కూడా సెట్స్లో జాయిన్ అయింది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సాహు గరపాటి, సుష్మిత కొణిదెల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ చిత్రానికి హీరోయిన్గా ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెగ్యులర్గా షూటింగ్కు హాజరవుతోంది. ప్రస్తుతం సినిమాకు 10 కోట్లు ఛార్జ్ చేస్తున్న నయనతార మెగా 157కు ఎన్ని కోట్లు తీసుకుంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే మెగా 157కు నయనతార అదనపు పారితోషికం కూడా అడిగిందట. సినిమా షూటింగ్ వరకు ఒక రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉండడంతో పాటు మూవీ ప్రమోషన్స్, ఈవెంట్స్, ఆడియో లాంచ్ ఈవెంట్లకు హాజరు కావాలి అంటే ఎక్స్ట్రా రెమ్యునరేషన్ ఇవ్వాలి అని డిమాండ్ చేసిందట. అందుకు మేకర్స్ కూడా ఒప్పుకున్నారు అని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లోని మెగా 157 చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం 2వ స్కెడ్యూల్ పూర్తయింది. ఈ స్కెడ్యూల్ను ముసోరీలో పూర్తి చేశారు. చిరంజీవి పర్ఫార్మెన్స్ అద్దిరిపోయిందని, హై ఎనర్జీ సీన్లను, కీలక సీన్లను పూర్తి చేశారు అని టీం తెలియజేసింది. త్వరలో ఈ చిత్రం 3వ స్కెడ్యూల్ స్టార్ట్ కాబోతోంది. ఇక ఈ చిత్రం 2026 సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. 6 డజనుకు పైగా చిత్రాలలో నటిస్తూ ఉంది. తెలుగులో మెగా 157, కన్నడలో టాక్సిక్, తమిళంలో మన్నంగట్టి సిన్స్ 1960, ముక్తి అమ్మంటూ, హీ, రకాయి, మలయాళంలో MMMN, డియర్ స్టూడెంట్ వంటి చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది. చివరిగా నయనతార టెస్ట్ అనే చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఇక మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రంతోనూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.